ఏ ప్రవచనం ఎవరి విషయంలో అయితే వాళ్ళ విషయంలోనే జరగాలి. ఇంకొకరు వచ్చి జరిగిస్తే అది ప్రవచనానికి నెరవేర్పు కాదది. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. ఆయన సముద్ర తరంగముల మీద నడుచుచున్నాడు. ఎక్కడ నడిచాడు అంటే ఇదిగో ఇక్కడ. అంటే నేనే సృష్టికర్తను, ఆకాశాన్ని కలిగించిన వాడును నేనే, సముద్రాన్ని అందులో సమస్తాన్ని కలిగించిన వాడుని నేనే అని చెప్పడంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పకనే చెప్తా ఉన్నారు. ఏమని అంటే ఇదిగో ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను అంటే ఆ వాక్యానికి నెరవేర్పు ఇక్కడ జరుగుతూ ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఆ వాక్యానికి నెరవేర్పు ఇక్కడ జరుగుతూ ఉంది. ఏమండి, దీన్ని అర్థం చేసుకోకపోతే భక్తి జీవితాలు వ్యర్థం. మనకి ఇన్స్పిరేషన్గా, మోటివేషన్గా అనేక మంది రకరకాల కథలు అల్లొచ్చు, వినడానికి వినసొంపుగా ఉండొచ్చు. వాటిని కల్పన కథలు అన్నారు, తత్వజ్ఞానం అన్నారు. అది నిన్ను పరలోకానికి నడిపిస్తుందా లేదా? చెప్పేవాడు ఎంత గొప్పోడని చూడొద్దు, చెప్పబడుతుంది సత్యమా కాదా, ఆ వాక్యం నిన్ను పరలోకానికి నడిపిస్తుందా లేదా అనేది గ్రహించాలి.